అధికార అహంకారంతో పచ్చముఖల అరాచకాలు. గుంటూరులో వివస్త్ర, బద్వేలులో వృద్ధురాలిపై దాడి. అధికార అహంకారంతో మహిళలపై అకృత్యాల, పచ్చమూకల వరుస అరాచకాలపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ నిప్పులు. రాష్ట్రంలో అధికార పక్ష నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మహిళల ఆత్మగౌరవానికి రక్షణ కరువైంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న వరుస దుశ్శాసన ఘటనలపై బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలులో 16 ఏళ్లుగా నివాసముంటున్న వృద్ధ దంపతుల ఇంటిపై దాడి చేసి అడ్డుకున్న వృద్ధురాలి జాకెట్ చింపేయడం పచ్చనేతల రాక్షసత్వానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరులో మహిళను వివస్త్రం చేసిన ఘటన మరవక ముందే బద్వేలులో కడప టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతుందని విమర్శించారు. అధికార దాహంతో, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన టీడీపీ శ్రేణులు వృద్ధులని కూడా చూడకుండా మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయేలోపే బద్వేలులో వృద్ధురాలిపై దాడి చేసి వివస్త్రను చేసేందుకు యత్నించడం సిగ్గుచేటు. ఈ అరాచకాలపై బోడే రామచంద్ర యాదవ్ ప్రధానంగా 3 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. బద్వేలులో వృద్ధ దంపతులపై దాడి చేసి ప్రహరీ గోడను కూల్చి మహిళ ఆత్మగౌరవాన్ని మంటగలిపిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తో పాటు ఆయన వెనుకన ఉన్న అధికార పార్టీ నేతలపై తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. మిమ్మల్ని చంపేస్తే దిక్కెవరు అంటూ బెదిరింపులకు దిగిన పచ్చ గూండాల నుంచి ఆ వృద్ధ దంపతులకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలి. గుంటూరులో మహిళను వివస్త్రం చేసిన టీడీపీ నేత మూర్తిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటో ప్రభుత్వం బహిరంగపరచాలి. మహిళలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే వారికి రాజ్యాంగేతర శక్తులుగా మారకుండా బుద్ధి చెప్పాలి. అధికార పార్టీ నేతలు మద్యం మత్తులో సమ్మోటలు, గడ్డపారలతో వచ్చి నడి రోడ్డుపై బీభత్సం సృష్టిస్తుంటే స్థానిక యంత్రాంగం, పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా రక్షణ అనేది కేవలం కాగితాలకే పరిమితమైందని, బాధితుల పక్షాన బీసీవై పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.